భారతదేశంలో రైల్వే అనేది కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు. కోట్ల మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక విశాలమైన నెట్వర్క్. ప్రతిరోజు లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లపై ఆధారపడుతుంటారు. అయితే ప్రయాణం ఎప్పుడూ మనం అనుకున్నట్లుగానే సాగదు. ట్రాఫిక్ సమస్యలు, వ్యక్తిగత కారణాలు లేదా రైల్వే సాంకేతిక లోపాల వల్ల కొన్ని సందర్భాల్లో రైలును మిస్ అవ్వాల్సి వస్తుంది. అటువంటి సమయంలో కలిగే ఆందోళన వర్ణనాతీతం. నా టికెట్ డబ్బులు పోయినట్లేనా? ఇదే టికెట్తో వేరే రైలు ఎక్కవచ్చా? టీటీఈ జరిమానా విధిస్తారా? వంటి అనేక సందేహాలు మనసును వేధిస్తాయి. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుసుకోవడం ప్రతి ప్రయాణికుడి హక్కు కూడా, బాధ్యత కూడా. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే భారతీయ రైల్వేకు అది పెద్ద సవాలే. ఉత్తర భారతదేశం, ఢిల్లీ ఎన్సీఆర్ వంటి ప్రాంతాల్లో పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గిపోతుంది. దీనివల్ల రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుంటాయి. కొన్నిసార్లు భద్రతా కారణాల వల్ల రైళ్లను రద్దు చేయాల్సి కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? రైలు ఆలస్యమైతే లేదా మనం రైలును అందుకోలేకపోతే రైల్వే నిబంధనలు మనకు ఏ విధమైన వెసులుబాటు కల్పిస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం. మీ వద్ద జనరల్ లేదా అన్రిజర్వ్డ్ టికెట్ ఉంటే మీరు రిజర్వేషన్ టికెట్ ఉన్నవారితో పోలిస్తే కొంత మెరుగైన స్థితిలో ఉన్నట్లే. రైల్వే చట్టం ప్రకారం ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు తీసుకున్న జనరల్ టికెట్ అదే మార్గంలో ప్రయాణించే అదే కేటగిరీ రైళ్లకు వర్తిస్తుంది. సాధారణంగా జనరల్ టికెట్ తీసుకున్న తర్వాత 3 గంటల లోపు లేదా అందుబాటులో ఉన్న తదుపరి రైలులో ప్రయాణాన్ని ప్రారంభించాలి. అయితే ప్యాసింజర్ రైలు టికెట్ తీసుకుని ఎక్స్ప్రెస్ రైలు ఎక్కితే టికెట్ ధర తేడాతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది ప్రయాణికులు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే జనరల్ టికెట్ ఉన్నా సరే సూపర్ ఫాస్ట్ లేదా ప్రీమియం రైళ్లను ఎక్కడం. మెయిల్, ఎక్స్ప్రెస్, రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి రైళ్లలో జనరల్ టికెట్లు అస్సలు చెల్లవు. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే తప్పనిసరిగా రిజర్వేషన్ ఉండాలి. జనరల్ టికెట్తో ఈ రైళ్లలో ప్రయాణిస్తూ పట్టుబడితే టీటీఈ మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణిస్తారు. దీనివల్ల భారీ జరిమానాతో పాటు తదుపరి స్టేషన్లో రైలు దిగిపోవాల్సి రావచ్చు. మీ వద్ద కన్ఫర్మ్ అయిన రిజర్వేషన్ టికెట్ ఉండి మీరు రైలును మిస్ అయితే పరిస్థితి కొంత క్లిష్టంగా మారుతుంది. రిజర్వేషన్ టికెట్ అనేది ఒక నిర్దిష్ట రైలులో నిర్దిష్ట సీటుకు కేటాయించబడింది. మీ రైలు వెళ్ళిపోయిన తర్వాత అదే టికెట్తో వేరే రైలులో ప్రయాణించడానికి చట్టబద్ధంగా అనుమతి ఉండదు. అలాంటి సందర్భంలో వేరే రైలు ఎక్కితే టీటీఈ జరిమానా విధించే అధికారం కలిగి ఉంటారు. అయితే రైలు మిస్ అయిన ప్రయాణికులకు ఒక ముఖ్యమైన వెసులుబాటు ఉంది. దీనినే 2 స్టేషన్ల గోల్డెన్ రూల్ అంటారు. మీరు బోర్డింగ్ స్టేషన్లో రైలును అందుకోలేకపోతే రైలు బయలుదేరిన తర్వాత తదుపరి 2 స్టేషన్ల వరకు లేదా 1 గంట సమయం వరకు ఏది ముందైతే అది మీ సీటు మీకే కేటాయించబడి ఉంటుంది. ఈలోపు మీరు టాక్సీ లేదా ఇతర మార్గాల ద్వారా తదుపరి స్టేషన్కు చేరితే మీ సీటు మీకే దక్కుతుంది. 2వ స్టేషన్ దాటిన తర్వాత మీరు రాకపోతే టీటీఈ ఆ సీటును వెయిటింగ్ లేదా ఆర్ఏసీ ప్రయాణికులకు కేటాయిస్తారు. రైలు మిస్ అయినప్పుడు డబ్బులు తిరిగి పొందాలంటే టికెట్ డిపాజిట్ రసీదు అంటే టీడీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి. రైలు మిస్ అయిన 1 నుంచి 3 గంటల లోపు ఆన్లైన్లో లేదా స్టేషన్ కౌంటర్లో టీడీఆర్ దాఖలు చేయాలి. రైలు మిస్ కావడానికి కారణం ప్రయాణికుడైతే రీఫండ్ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ కనెక్టింగ్ రైలు ఆలస్యం వంటి సరైన కారణం ఉంటే రైల్వే కొంత మొత్తాన్ని వెనక్కిస్తుంది. ఒకవేళ రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే మీరు ప్రయాణం చేయకుండా టీడీఆర్ ఫైల్ చేసి పూర్తి రీఫండ్ పొందవచ్చు. చాలా సందర్భాల్లో ప్రయాణికులు ఆవేశంతో టీటీఈలతో లేదా ఇతర రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగుతుంటారు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. అధికారుల విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే ఆర్పీఎఫ్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైల్వే చట్టంలోని సెక్షన్ల ప్రకారం అనుచిత ప్రవర్తన వల్ల జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడవచ్చు. అందుకే శాంతియుతంగా నిబంధనలను గౌరవిస్తూ సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. ఒక ప్రయాణంలో 2 రైళ్లు మారాల్సి ఉండి మొదటి రైలు ఆలస్యం కావడం వల్ల రెండో రైలు మిస్ అయితే రైల్వే సహాయం అందిస్తుంది. దీనినే లింక్డ్ పిఎన్ఆర్ అంటారు. టికెట్ బుక్ చేసే సమయంలో 2 టికెట్లను లింక్ చేస్తే మొదటి రైలు ఆలస్యం కారణంగా రెండో రైలు మిస్ అయినా అదనపు ఖర్చు లేకుండా పూర్తి రీఫండ్ లభిస్తుంది. రైలు ప్రయాణం సురక్షితంగా మరియు స్ట్రెస్ లేకుండా సాగాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పండుగలు లేదా శీతాకాలంలో కనీసం 1 గంట ముందే స్టేషన్కు చేరుకోవడం మంచిది. వేర్ ఇస్ మై ట్రైన్ లేదా ఎన్టీఎస్ వంటి యాప్ల ద్వారా రైలు లైవ్ లొకేషన్ను గమనించాలి. ప్రయాణానికి ముందు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో నిబంధనలను ఒకసారి పరిశీలించడం ఉపకరం. అలాగే డిజిటల్ టికెట్ను ఎప్పుడూ ఫోన్లో ఉంచుకోవాలి. రైలు ప్రయాణం అనేది ఒక అందమైన అనుభవం. చిన్న అజాగ్రత్త ఆ అనుభవాన్ని చేదుగా మార్చకుండా చూసుకోవడం మన చేతుల్లో ఉంది. రైల్వే నిబంధనలను గౌరవిద్దాం, సురక్షితంగా ప్రయాణిద్దాం. చాలామంది ప్రయాణికులు తమ ఇంటికి దగ్గరగా ఉందని ఒక స్టేషన్లో టికెట్ బుక్ చేసుకుంటారు. కానీ చివరి నిమిషంలో ఏదైనా కారణంతో మరో స్టేషన్ నుంచి రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
ఇలాంటి సందర్భాల్లో రైల్వే నిబంధనలను ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. రైల్వే నియమాల ప్రకారం మీరు మీ బోర్డింగ్ పాయింట్ను ప్రయాణానికి 24 గంటల ముందు వరకు ఆన్లైన్లో మార్చుకోవచ్చు. ఇది రైలు మిస్ అయ్యే అవకాశాలు కనిపించినప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు బోర్డింగ్ పాయింట్ మార్చకుండా మీ అసలు స్టేషన్కు ముందే రైలు ఎక్కితే సాధారణంగా ఇబ్బంది ఉండదు. కానీ మీ బోర్డింగ్ స్టేషన్ దాటిన తర్వాత మరో స్టేషన్లో రైలు ఎక్కాలనుకుంటే 2 స్టేషన్ల నియమం వర్తిస్తుంది. అంటే రైలు బయలుదేరిన తర్వాత 2 స్టేషన్ల వరకు మీ సీటు ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ సీటును ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుంది. అందుకే రైలు మిస్ అయ్యే సూచనలు కనిపిస్తే వెంటనే బోర్డింగ్ పాయింట్ మార్పు గురించి ఆలోచించడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో టికెట్ తీసుకునే సమయం లేక చాలామంది ప్లాట్ఫారం టికెట్తోనే రైలు ఎక్కేస్తుంటారు. దీనిపై భారతీయ రైల్వే చట్టంలో ఒక ప్రత్యేక నిబంధన ఉంది. మీ వద్ద ప్లాట్ఫారం టికెట్ ఉంటే రైలు ఎక్కిన వెంటనే టీటీఈని కలిసి విషయం వివరించాలి. ప్లాట్ఫారం టికెట్ మీరు ఏ స్టేషన్ నుంచి రైలు ఎక్కారో చెప్పడానికి ఒక ఆధారంగా పనిచేస్తుంది. టీటీఈ మీ గమ్యస్థానానికి టికెట్ జారీ చేస్తారు. అయితే ఇందుకు నిర్ణీత జరిమానా అంటే సుమారు 250 రూపాయలతో పాటు ప్రయాణ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ టీటీఈకి చెప్పకుండా దాక్కుని ప్రయాణిస్తూ పట్టుబడితే అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. సుదూర ప్రయాణాల్లో మధ్యలో ఏదైనా నగరాన్ని సందర్శించాలనుకుంటే మళ్లీ కొత్త టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా బ్రేక్ జర్నీ అనే వెసులుబాటు ఉంది. మీ ప్రయాణ దూరం 500 కిలోమీటర్లకు మించి ఉంటే ఒకసారి బ్రేక్ తీసుకోవచ్చు. దూరం 1000 కిలోమీటర్లకు మించి ఉంటే 2 సార్లు బ్రేక్ జర్నీకి అవకాశం ఉంటుంది. బోర్డింగ్ స్టేషన్ నుంచి కనీసం 500 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాతే ఈ విరామం తీసుకోవాలి. మీరు దిగిన స్టేషన్లో స్టేషన్ మాస్టర్ వద్ద మీ టికెట్పై సంతకం చేయించుకోవాలి. ఇది రైలు మిస్ అయిన సందర్భాల కోసం కాదు, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రయాణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు స్టేషన్లో ఏదైనా కొనడానికి దిగిన సమయంలో రైలు వెళ్లిపోయి మీ సామాను రైల్లోనే ఉండిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే స్టేషన్ మాస్టర్ను కలిసి ఫిర్యాదు చేయాలి. స్టేషన్ మాస్టర్ తదుపరి స్టేషన్కు సమాచారం పంపిస్తారు. రైల్వే పోలీసులు ఆర్పీఎఫ్ మీ సామానును తదుపరి ప్రధాన స్టేషన్లో దించి భద్రపరుస్తారు. సరైన ఆధారాలు చూపిన తర్వాత మీరు మీ సామానును తిరిగి పొందవచ్చు. ఈ విషయంలో రైల్వే శాఖ కఠినమైన నిబంధనలను పాటిస్తోంది. రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా చాలామంది వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తారు. కానీ దీనిపై రైల్వే చాలా కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఆన్లైన్లో తీసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ చార్ట్ తయారైన తర్వాత కూడా కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్గా రద్దవుతుంది. అటువంటి టికెట్తో రైలు ఎక్కితే మీరు టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించబడతారు. స్టేషన్ కౌంటర్లో తీసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంటే మీరు రైలు ఎక్కవచ్చు, కానీ రిజర్వ్డ్ కోచ్లలో కూర్చోవడానికి అనుమతి ఉండదు. మీరు కేవలం జనరల్ కోచ్లో మాత్రమే ప్రయాణించాలి. రిజర్వేషన్ కోచ్లో పట్టుబడితే టీటీఈ జరిమానా విధిస్తారు. ప్రయాణానికి ముందు టికెట్ పోతే భయపడాల్సిన అవసరం లేదు. మీ వద్ద టికెట్ నంబర్ లేదా పిఎన్ఆర్ ఉంటే డూప్లికేట్ టికెట్ పొందవచ్చు. చార్ట్ తయారు కాకముందే స్టేషన్ మాస్టర్కు ఫిర్యాదు చేసి నిర్ణీత రుసుము చెల్లిస్తే డూప్లికేట్ టికెట్ ఇస్తారు. ఒకవేళ చార్ట్ తయారైన తర్వాత టికెట్ పోతే టికెట్ విలలో 50% చెల్లించి డూప్లికేట్ టికెట్ పొందవచ్చు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ టికెట్ లేదా ఎస్ఎంఎస్ చూపించడం వల్ల ఈ సమస్య దాదాపుగా లేకుండా పోయింది. ప్రయాణ సమయంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా లేదా ప్రమాదం జరిగినా రైల్వే శాఖ తక్షణ వైద్య సాయం అందిస్తుంది. ఇందుకోసం 139 హెల్ప్ లైన్కు కాల్ చేయవచ్చు లేదా రైల్ మదాద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. తదుపరి ప్రధాన స్టేషన్లో రైల్వే వైద్యులు సిద్ధంగా ఉంటారు. దీనికి అతి తక్కువ ఫీజు మాత్రమే వసూలు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవ ప్రాణాలను కాపాడుతుంది. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన అత్యుత్తమ సేవలలో రైల్ మదాద్ ఒకటి. కోచ్లో శుభ్రత లేకపోయినా, నీరు లేకపోయినా, టీటీఈ వేధింపులు ఉన్నా లేదా రైలు ఆలస్యం గురించి సమాచారం కావాలన్నా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి ఫిర్యాదుకు ఒక ఐడి కేటాయిస్తారు. సమస్య పూర్తిగా పరిష్కరించే వరకు దాని స్థితిని ట్రాక్ చేయవచ్చు. ఇది ప్రయాణికులకు నిజమైన ఆయుధంలా పనిచేస్తుంది. మహిళలు మరియు సీనియర్ సిటిజన్ల భద్రత కోసం రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైలు మిస్ అయినప్పుడు లేదా ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు మేరీ సహేలీ అనే విభాగం సహాయం అందిస్తుంది. ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతను పర్యవేక్షిస్తారు. రైలు మిస్ అయ్యి స్టేషన్లో వేచి ఉండాల్సి వచ్చినప్పుడు మహిళా ప్రయాణికులు వెయిటింగ్ రూములను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. భారతీయ రైల్వే నిబంధనలన్నీ ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యం కోసమే రూపొందించబడ్డాయి. కానీ సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలామంది అనవసరంగా జరిమానాలు చెల్లించడం లేదా ఇబ్బందులు పడడం జరుగుతోంది. గుర్తుంచుకోండి, రైలు మిస్ అవ్వడం అనేది ఒక సంఘటన మాత్రమే. అది మీ ప్రయాణానికి ముగింపు కాదు.
నిబంధనలను పాటిస్తే ఆర్థికంగా మానసికంగా నష్టపోకుండా బయటపడవచ్చు. ఎల్లప్పుడూ రైల్వే అధికారులతో మర్యాదగా ప్రవర్తించండి. ఏ సందేహం ఉన్నా 139 హెల్ప్ లైన్ను సంప్రదించండి. మీ ప్రయాణం సురక్షితంగా సుఖమయంగా సాగాలని కోరుకుంటున్నాను.